నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు ఆచార్య వెంకటేష్ చిక్కలం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. దేవుడిలో ఐక్యం అవ్వాలంటే వేదాల్లో ఏం చెప్పబడింది? మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు జీవుడు దేవుళ్ళు ఐక్యం అవ్వాలంటే అది జ్ఞేయం, తెలుసుకోవాలి. నువ్వు ఆల్రెడీ జీవుడు ఒకటే ఎలాగైతే అవును అంతే. ఇప్పుడు ఒక ఆభరణం ఉంది, సపోజ్ ఆ ఆభరణానికి మనలాగే సెల్ఫ్ కాన్షియస్నెస్ వచ్చేసింది. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే నేను ఆభరణాన్ని అని నన్ను నేను చూసుకోగలను, దాన్ని సెల్ఫ్ కాన్షియస్ అంటారు. సో ఇప్పుడు నాకు ఈ మైక్ కి కెమెరాకు ఉన్న తేడా అది. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సెల్ఫ్ కాన్షియస్, ఈవెన్ యానిమల్స్ కి లేదు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సెల్ఫ్ అవేర్, సెల్ఫ్ జడ్జింగ్. సో ఇప్పుడు ఆభరణానికి అట్లా వచ్చింది, నేను ఇంత చిన్న ఆభరణాన్ని, అక్కడ చూడు ఎంత పెద్ద నెక్లెస్ ఉన్నది, ఇక్కడ చూడు ఇంత పెద్ద రింగ్ ఉన్నది, ఇంత పెద్ద గాజులు ఉన్నాయి, వీళ్ళందరూ నాకంటే చాలా పెద్దోళ్ళు, నేను కూడా పెద్దవాళ్ళు ఎంతో పరితపించిపోతుంది. అయితే ఆ ఆభరణం ఇక సంసారంతో చాలా అవస్థపడి ఇక నాకు ఏం దిక్కు తోచట్లేదు, అసలు ఏంది ఎక్కడేం పోతలేమని ఒక గురువు దగ్గరికి వెళ్తుంది. గురువు ఆభరణం, ఆ గురువు ఆభరణం ఏముంటది? ఉన్నదంతా బంగారమే, నువ్వే ఆ బంగారం. సో ఇప్పుడు ఆభరణము బంగారంలో ఐక్యం అవ్వాలి అంటే ఎలా అవుతుంది? ఏమైనా చేస్తే అవుతుందా? తెలుసుకుంటే అవుతుంది. సో ఉన్నదంతా పరమాత్మనే, ఇది తెలుసుకుంటేనే జీవుడు అందులో ఐక్యం. ఆల్రెడీ ఎక్కడ పోయి ఐక్యం అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే జీవుడు ఆత్మ, జీవాత్మ. ఈ జీవాత్మ స్వరూపం ఏంటనే భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్య యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ రివీల్ చేశారు. అసలు జీవాత్మ ఏంటనేది బోధ చేశారు. జీవాత్మని ఏమన్నారంటే దీని ఆత్మ జ్ఞాన ప్రకరణం అంటారు అందరు. రామానుజ అదే అంటారు, మధ్వాది అంటారు, అందరు ఆత్మజ్ఞాన ప్రకరణం అంటారు. ఇప్పుడు ఆత్మజ్ఞానంలో నేనేంటో చెప్పేది కదా, వస్తుతంత్రం జ్ఞానం, జీవుడు నిజంగా ఏంటో చెప్పేది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక పదం పాడతారు, సర్వగత, నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. అచలహ ఇంకో పదం, అచలహ నిత్య సర్వగత స్థాణు. స్థాణు అంటే అది కదలట్లేదు, మళ్ళీ ఒకటే చోటు ఉండి కదలట్లేదు. అంటే సర్వగత, ఉన్నదంతా అదే, అది కదలదు. అదెవరు? ఆత్మ. నిత్య, అది కాలంలో లేదు, దేశంలో లేదు, ఉన్నదంతా ఆత్మనే అని శ్రీకృష్ణ పరమాత్మ నిరూపించారు. అక్కడ కూడా రామానుజులు కుతంత్రం చేశారు. అక్కడ కూడా ఏం రాస్తారంటే సర్వగత అంటే సర్వగత కాదు, సర్వదేహగత అంటే ఉన్న శరీరంలో అంత వ్యాపించదు. ఎందుకంటే మేము వైకుంఠం వెళ్ళాలి కదా, వైకుంఠంలో ఐక్యం అవ్వాలి. సో అందుకే ఇక్కడ ఐక్యం ఎట్లా సిద్ధ అవుతుంది? సిద్ధ అవ్వదు. సో అట్లా రాస్తారు. సో వాళ్ళ భాషలో ఇవే మనకు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. సో జీవుడు ఆల్రెడీ పరమాత్మతో ఐక్యంగానే ఉన్నారు, ఉన్నదంతా పరమాత్మనే. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అంటే తెలుసుకుంటే సరిపోతుంది. అంటే దీనికి ఇంట్రెస్ట్ అందరికి ఉండదు. అందుకే ఒక అధికారిత్వం అని చెప్పారు. ఈ అధికారిత్వం కూడా 13వ అధ్యాయంలో చాలా పెద్ద అమానిత్వం, మదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఇట్లా చాలా రకాలుగా ఒక అధికారి అంటే వేదాంత శాస్త్రం యొక్క అధికారి యొక్క వర్ణన జరిగింది. ఇన్ సింపుల్ వర్డ్స్, వేదాంత శాస్త్రం యొక్క అధికారి ఎవరు అంటే గీతా శాస్త్రం చెప్పేది, యదాతే మోహ కలిలం బుద్ధిర్ వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అంటే ఎప్పుడైతే యదా తే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతి అంటే ఎప్పుడైతే నీ బుద్ధి ఈ సంసారంలో ఎన్నో పొందే ఉన్నాయి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని మనల్ని మనం తెలుసుకోకుండా, మనల్ని మనం తెలుసుకోవాలనే ప్రవృత్తి చేయకుండా ప్రమాణం ద్వారా మనం ఏవేవో చేస్తుంటాం. ఆ ఏవేవో చేయాలనే బుద్ధి అక్కడి నుంచి జరిగిపోయి ఏం చేసినా ఏది పొందినా నన్ను నేను పరమాత్మలో ఐక్యం చేసుకోలేను. దీన్ని ఎలా పొందాలి? అప్పుడు మనం ప్రమాణానికి వస్తాం. మీరు చెప్పిన ప్రకారం, వేదాల ప్రకారం మనిషి తానేంటో తెలుసుకుంటే పరమాత్మని చేరుకోగలడని ఫైనల్ గా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.